ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నన్ను నీ తండ్రిగా భావిస్తే నేను చెప్పినటువంటి సందేశాన్ని ఒక్క నిమిషం విను చాలు. అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా ఆలకించుకొని బాబాగారు మనకి ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేర్ అయితే చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మనకు జ్యోతిష్యం అనేది చెప్తారండి. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ఇంకా ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి. గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఒకసారి తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి, మీకంతా కూడా మంచే జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నన్ను నీ తండ్రిగా భావిస్తే నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు. కొందరు మనతో ఎప్పుడు కూడా మంచిలా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. కొందరు నటనతోనే మనల్ని ముంచాలని ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. కొందరు మనతో అవసరం ఉన్నంత వరకు మనవారిలా, అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి మాత్రమే బంధాలు ఈ రోజుల్లో ముడిపడుతున్నాయి. ఇది పచ్చి నిజం. సింహాన్ని ఎవరు కూడా ఆహ్వానించి అడవికి రాజును చేయరు. దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. అలాగే మనిషికైనా అంతే కదా. ఈరోజు పలుకుబడి ఉందని తప్పు చేయవద్దు. అలాగే మాటలతో ఎవరిని కూడా బాధ పెట్టొద్దు. మనసులను గాయపరచొద్దు. బాగా గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా. అది మనం ఇచ్చిన దాన్ని తప్పకుండా తిరిగి మనకి ఇవ్వకుండా అసలు వెళ్ళిపోదు. కాబట్టే ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది. మీరు పొడిపించుకుంటేనే పుడుతుంది. అలాగే ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది. పుట్టుకతోనే పుడుతుంది, చచ్చేంత వరకు అది పోనే పోదు. కాబట్టి నిన్ను బలవంతుడిగా చేసేటువంటి ప్రతి ఆశయాన్ని నువ్వు స్వీకరించు. బలహీనపరిచేటువంటి ప్రతి ఆలోచనను నువ్వు వెంటనే తిరస్కరించు. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటే పైకి ఎగిరి చాలా ఆనందిస్తూ ఉంటాయి. కానీ మనుషులు మాత్రం ఒక వ్యక్తి పైకి ఎదుగుతూ ఉంటే వాడిని తొక్కి ఎంతో ఆనందిస్తూ ఉంటారు. విజయాల నుండి వినయాన్ని నేర్చుకోవాలి. పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న వారే గొప్పవారవుతారు. నీకు ఎవరైనా కానీ నచ్చకపోతే వారికి దూరంగా ఉండు. అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాత్రం అసలు మాట్లాడొద్దు. ఎందుకంటే ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకు అలాగే ఎవరికి కూడా లేదని గుర్తుపెట్టుకో. మనవి కానటువంటి బంధాల కోసం అసలు ఎంత పరిగెత్తినా కూడా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధే తప్ప ఇంకేది ఉండదు. అది నీకు తెలుసు. నీదైనది ఎప్పటికీ కూడా నిన్ను వీడిపోదు. నీది కానిది ఎన్నటికీ కూడా నీకు దొరకదు. కాబట్టి ఎంత సంపాదన ఉంటే మాత్రం ఏం సుఖం? మనశ్శాంతి కరువైపోతే జీవితం మొత్తం అతలాకుతలమవుతుంది. చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్త్రం ఏమిటో తెలుసా? ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం. కాబట్టి అన్నీ సాధించాకే జీవితం ఆనందంగా ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ముందు నువ్వు ఆనందంగా ఉంటేనే ఆ తర్వాత అనుకున్నవన్నీ కూడా సాధించగలవని తప్పకుండా తెలుసుకోవాలి. ఒకరి గురించి మాట్లాడుకుంటూ ఉంటే దూరాలు పెరుగుతూ ఉంటాయి తప్ప అలాగే మంచి బంధం ఏర్పడదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చక్కగా ఆనందంగా ఉంటే దూరాలు తగ్గుతాయి. అలాగే నవ్వుతూ చేసినటువంటి పాపాలు
ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం అనేది తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే నీకుండేటువంటి ఆత్మవిశ్వాసంతో ఎన్ని విమర్శలు ఎంతమంది చేస్తూ ఉన్నా సరే వాటిని ఎదుర్కొనే శక్తి నీకు నిండుగా ఉండాలి. కేవలం నీ జీవితమే నీకు ఒక పెద్ద గురువులా ఉంటుంది. ఎందుకో తెలుసా? అది నీకు నిరంతరం కూడా ఏదో ఒక పాఠాలైతే నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీకు వచ్చినటువంటి బాధ అంతా కూడా నీ బంధం నీ నుండి దూరమైందని, అలాగే నా అనుకున్న వారు నా నుండి దూరం అయ్యారు, దీని గురించే కదా నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు. అసలు మనము చుట్టాలకేం కొదవ, ఉప్పు తగిలితే చీమలు ఏ విధంగా అయితే చెదిరిపోతాయో అదేవిధంగా మనకు బాధ కలిగినప్పుడు కూడా మన చుట్టూ ఉన్నవారు అలాగే వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. కాబట్టి అది ఎప్పుడు ఎలా జారిపోతుందో ఎవరికి తెలియకుండానే తెలియదు. అందుకనే ఎవరి మీద కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా జీవించు. అలాగే సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా, ఎన్ని ఊర్లు తిరిగినా కూడా నీకు రానే రాదు. మన అనుకునే వారితో మాత్రమే ఒక్క 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే ఆ ఆనందం, ఆ ప్రశాంతమైనటువంటి సంతోషం నిజంగా దొరుకుతుంది. మన నుండి వచ్చేటువంటి ప్రతి ఆలోచన మనల్ని ఎప్పుడు కూడా వెలుగులోకి తీసుకెళ్లేలాగా ఉండాలి. అంతేకాని ఆ ఆలోచనలే మనల్ని చీకట్లోకి తోసివేసేలా అసలు ఉండకూడదు. కాబట్టి మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చేటువంటి మనుషులు నీ చుట్టూ ఉన్నారు. కాబట్టి వారు నీ నుండి దూరమైనప్పుడు సంతోషించు. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారో తెలుసా? ముందు నీతులు వర్తిస్తూ తర్వాత ఏమీ తెలియనట్లుగా వెనక గోతులు త్రవ్వుతూ ఉంటారు. నీలాంటి వారికి తప్పకుండా అలాంటి వారికి దూరం అయ్యారు. కాబట్టి దూరం అయ్యారని ఎప్పుడు సంతోషించాలి తప్ప వారి కోసం ఎప్పుడు కూడా ఇలా దిగులు పడుతూ ఉంటున్నావు. నువ్వు మంచిగా ఆనందంగా జీవించాలంటే జరిగిపోయినటువంటి గతం గురించి అసలు ఆలోచించనే వద్దు. అలాంటి వారికి కాలం తప్ప ఇంకా తప్పకుండా సమాధానం ఇచ్చే తీరుతుంది. కనిపించే మనుషులను మోసం చేస్తూ కనిపించినటువంటి ఆ భగవంతుని క్షమాపణలు వేడుకున్నంత మాత్రాన వారికి ఆ భగవంతుడు ఏమీ క్షమించడు. నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు. కానీ నీ నుండి మాత్రం వారు ఏది ఆశించరు. అవసరం తీరాక ఇక అనవసరమని అసలు వదిలేయరు. కాబట్టి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా, అనవసరమైనటువంటి ఆలోచనతో అసలు సతమతమైపోకుండా ఆనందంగా ఎప్పుడు కూడా జీవితాన్ని అనుభవించు. ఒకవేళ నీ మీదకు నీకు కోపం వస్తే నష్టం నీకే ఏర్పడుతుంది. ఎందుకంటే ఆకలి మీద నీకు కోపం వస్తే కడుపు మాడేది నీకే కదా. అది నీకు ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా నువ్వే. చివరికి ఒంటరిగా మిగిలిపోయేది కూడా నీవే. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడుగా రాదు. కాబట్టి బాధల్లోనే ఉండిపోవద్దు. ధైర్యంగా ముందడుగు వేయి. సొంత ఆలోచనలు కూడా నీ సహాయానికి పనికొస్తాయి. మనసును కాస్త నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతూ జీవితాన్ని ఆనందమయం చేసుకో. చక్కగా ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం ఉంది. ఇవి చాలావా నువ్వు మరలా నిలబడగలగడానికి? కాబట్టి నిరాశతో, నిస్పృహతో ఎప్పుడు కూడా ఆలోచనలను చేయవద్దు. అడ్డదారులు నీ జీవితాన్ని, అలాగే నీ ఆనందాన్ని ముగించేటువంటి పనులు చెయ్యొద్దు. ఇంతకి నువ్వు వినబోయేటువంటి గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? నీ నుండి దూరమైనటువంటి బంధం నీకు కీడుగా, అలాగే నీ కుటుంబాన్ని నాశనం చేసేలా ఉండేటువంటి ఆ బంధం నీ నుండి దూరమైనందుకు నువ్వు సంతోషించాలే కానీ ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచిస్తూ నీ ఇంట్లో నీ మంచి కోరి వారి గురించి మాత్రం దూరం పెట్టి వారిని బాధ పెట్టడం అసలు మంచి పని కాదు. నువ్వు చేసుకున్నటువంటి పాపమో లేదంటే భగవంతుడు నీకు వేసినటువంటి శిక్ష అని వేసుకోవద్దు. ఎందుకంటే జీవితంలో అలాంటి వారు నీకు ఎదురు పడుతూ ఉంటారు. వారి నుండి నువ్వు నేర్చుకోవాల్సింది గుణపాఠమే తప్ప అలాగే వారి కోసం నువ్వు ఆలోచిస్తూ నీ కుటుంబంలోనే నీ ముఖ్యమైనటువంటి వ్యక్తులను కోల్పోవడం కాదు. అలాగే వారి కోసం నీ జీవితాన్ని మధ్యలోనే ఆపివేయాలనుకోవడం కూడా నీ మూర్ఖత్వం అవుతుంది. నీ తల్లిదండ్రులు నువ్వు పుట్టినప్పటి నుండి కూడా నీపై కొండంత ఆశలు పెంచుకొని నీ జీవితం పట్ల వారు ఎన్నో ఆశలతో ఉన్నారు. కాబట్టి వారికి నువ్వు అన్యాయం చేస్తావా? అక్కరకు రానటువంటి ఆ బంధాని కోసం ఇలా ప్రతిరోజు కూడా విలపిస్తూ వారిని దూరం చేసుకున్నంత మాత్రాన త్వరలోనే నీ జీవితం నువ్వు ఉన్నంత శిఖరాలకు తప్పకుండా పొందుతావు. అలాగే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు. నువ్వు కావాలనుకున్నది పొందలేనప్పుడు, దాని గురించి ఇలా ఆలస్యం అయినప్పుడు నీకు బాధ కలగడం సహజమే. కానీ దాని గురించి నీకైతే
ఒక మంచి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. నువ్వు దేని గురించి అంతగా ఆలోచించి నీ మనసును ఎప్పుడు కూడా సమయాన్ని అలాగే నీ ఆనందాన్ని పూర్తిగా కోల్పోయావు. ఇక నుండైనా సరే ఎక్కువగా వారి గురించి ఆలోచించకుండా జీవితంలో మంచి నిర్ణయాన్ని, సమయాన్ని ఉపయోగించుకో. ఇప్పటి నుండి నీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని జరుగుతుందా, లేదంటే నాకు మంచి జీవితం వస్తుందా, నాకు ఏదైనా ప్రమాదం వస్తుందా, ఇలాంటి ఆందోళనకరమైనటువంటి ఆలోచనలు నీ మెదడులోకి వచ్చినప్పుడు నువ్వు నా నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ ఉండు. క్షణాల్లోనే నీ మనసులో ఉన్నటువంటి భయాలను, ఆందోళనలను కూడా అన్నీ కూడా నేను దూరం చేస్తాను. ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నీ నుండి ఎప్పుడు కూడా కోరుకుంటున్నాడు. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. ఎప్పుడు కూడా దుఃఖించొద్దు. దుఃఖిస్తూ ఉండడం వలన ఎప్పుడు కూడా ఏది మన వెంట తిరిగి రాదు. సంతోషంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఏది కూడా పొందలేనని మాత్రం బాధపడొద్దు. నీ మనసులో నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించి తగినటువంటి సమాధానాన్ని నీకు తప్పకుండా తెలియపరుస్తాను. ఎప్పుడు కానీ బాబాగారి ఫోటో కానీ మన ఇంట్లో, లేదంటే విగ్రహం కానీ ఉన్నా కూడా బాబాగారే మన ఇంట్లో ఉన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం కదా. మనం బయటికి వెళ్ళేటప్పుడు బాబాగారి ఊదిని నుదుట పెట్టుకొని బాబాగారి ఫోటో ముందు నుంచొని లేదా విగ్రహం ముందు నుంచొని, బాబా నేను బయటికి వెళ్ళి వస్తున్నాను అని చెప్పి మరీ వెళ్తూ ఉంటాం. మన యోగక్షేమాలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు అనే నమ్మకంతో, ధైర్యంతో మనం ఎప్పుడు కూడా మెసులుకుంటూ ఉంటాం కదండి. మన యోగక్షేమాలు నిజంగా ఆయన తప్పకుండా చూసుకుంటాడు. అది ఎలాగంటే, నిజంగా ఎప్పుడైనా సరే మనమంటే మన బాగోగులు కానీ, లేదంటే మనం ఒక మనిషితో ఏ విధంగా అయితే మనం ప్రతి ఒక్క మాట కూడా పంచుకుంటామో, అలాగే మనకు ఉన్నటువంటి బాధ గురించి మనం ఇతరులతో పంచుకుంటామో, అలాగే మనకు అన్నీ కూడా ఆ భగవంతుడే అనుకొని ప్రతి ఒక్క విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాము. ఎవరైతే నడుచుకుంటూ ఆయనే దైవమని అనుకుంటూ ఉంటారో అలాంటి వారు ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందు చెప్పుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మనకు ఏదో ఒక పరిష్కారాన్ని అయితే ఏదో ఒక రూపంలో మనకు తప్పకుండా చూపిస్తారండి. అలాగే మనం ఆయనకు ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో అంతకు మించినటువంటి ప్రత్యేకత బాబాగారు మనకు ఎప్పుడు కూడా ఇస్తారు. అలాగే మన యోగక్షేమాలన్నీ కూడా ఆయన నిరంతరం చూసుకుంటూ ఉంటాడు. మనకి ఎక్కడైనా ఏ సమస్య అయినా కానీ వచ్చినప్పుడు ఆయనకు ముందే తెలిస్తే తప్పకుండా ఆయన సమస్య నుండి అయితే మనల్ని ఏదో ఒక విధంగా బయటపడేందుకు ఎన్నో రకాలైనటువంటి మార్గాలను మనకు అందిస్తూ ఉంటారు. సూచనలను ఇంకా తెలియపరుస్తూ ఉంటారు. మనకు ఏది జరగడం వల్ల మనకు మంచి జరుగుతుంది అని మనకు ముందే తెలియపరుస్తూ, కష్ట నష్టాలను కూడా అన్నీ మనం బయటపడే విధంగా తెలియపరుస్తూ ఎప్పుడు కూడా మనకు సంతోషంగా ఉండడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన సప్త సముద్రాలైన దాటి మనల్ని, మన సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు తప్పకుండా వస్తాడనే నమ్మకాన్ని మనం కూడా ఎప్పుడు కూడా నమ్మకాన్ని ఉంచుకోవాలి. నమ్మకం ఉంటే కనుక మనకు ఎప్పుడు కూడా అంతా మంచి జరుగుతుంది. అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటే మనం ఎంత మంచి చేసినా కూడా దాన్ని మనం గ్రహించలేము అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా తెలుసుకోండి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని మరీ తెలియపరుస్తూ, ఎప్పుడు కూడా మీరందరూ కూడా సంతోషంగా ఉంటారని మరీ తెలియపరుస్తూ ఉంటాను. ఆయన లీలలను కూడా మనం చాలా చక్కగా పొందవచ్చు. నిజంగా కొంతమందికి ఎన్నో సమస్యలు, బాధలు ఉంటుంటాయి. అయితే కాదడం లేదండి. కానీ మరి కొంతమందికి వారి కర్మానుసారంగా ఒక్కొక్కసారి వెంటనే వారి సమస్యల నుండి బయటపడే అవకాశాన్ని బాబాగారు కల్పిస్తారు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం అయినప్పటికీ మనం ఎప్పుడు కూడా నిందించకూడదు. ఎప్పుడు కూడా మంచివారికి ఇన్ని కష్టాలు, చెడువారికి ఎప్పుడు కూడా ఇన్ని సంతోషాలని మనం ఎప్పుడు కూడా బాబాగారిని కానీ, మనం నమ్ముకున్నటువంటి ఏ దైవాన్ని కానీ నిందించకూడదు. ఎందుకంటే మనం చేసిన కర్మానుసారాన్ని బట్టి, మనం చేసిన చిన్న చిన్న పాపాలను బట్టి మన జీవితం తప్పకుండా ముడిపడి ఉంటుందనే విషయాన్ని గ్రహిస్తే చాలు. మనము పరిష్కారాన్ని ఎప్పుడు కూడా బాబాగారికి చూపించలేదని చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. కానీ నిజానికి బాబాగారు చూపించడం కాదండి, మన కర్మానుసారం బట్టి, మన పూర్వజన్మ కర్మలను బట్టి కొన్నిసార్లు ఏంటంటే మనం చేసుకున్న పనుల ఆధారంగా మనకు ఒక్కొక్కసారి మనం ఆ సమస్య నుండి బయటపడేందుకు కానీ మనకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు.
జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను, కష్టాలను ఇంతవరకు నువ్వు చవిచూసావు. ఇప్పటి నుంచి అనేక రకాలైనటువంటి సంతోషాలను నీకు తెలియపరిచేందుకు ఈ సాయి ఎప్పుడు కూడా నీకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మీరు తప్పకుండా గ్రహించండి. జీవితం అంటేనే ప్రత్యేకమైన గుర్తింపును మీరు తప్పకుండా పొందేందుకు అందుకు అనేక రకాలైనటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోండి. ఇన్ని సంవత్సరాలైంది, ఇన్ని నెలలైంది, కానీ నా సమస్య తీరడం లేదు. మేము ఇంతవరకు కూడా బాబాని పూజిస్తున్నాము. బాబాకు అన్ని విషయాలు తెలుసు కదా, అన్నీ తెలిసి కూడా ఆయన మమ్మల్ని రక్షించడం లేదని కొంతమంది నిరాశ చెందుతూ ఉంటారు. ఆయనపై నమ్మకం ఉన్నా కూడా ఆ నమ్మకాన్ని తొలగించుకొని ఆ బాబాగారు నాకు ఏమీ చేయడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఆయన మనకి ఎప్పుడు కూడా సహాయాన్ని అందించాలని అనుకుంటాడు. ఏదో ఒక రూపంలో మనలను సమస్య నుండి బయటపడేయాలనో, లేదంటే మన కోరికను నెరవేర్చాలనో, మనకంటే కూడా మనం సంతోషంగా ఉంటే చూడాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఒక తండ్రి తన పిల్లలు సంతోషంగా ఉంటే ఎలా ఆనందిస్తారో, బాబాగారు కూడా అంతే. తమ భక్తులు సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా భావించి తనను సంతోషంగా ఉంచుకునేందుకు మన రూపంలో ఉన్న ఆనందాలను ఆయన చూస్తూ అలా గడుపుతూ ఉంటారు. కానీ నిరాశ చెంది మీ జీవితాన్ని మీరు దుర్వినియోగపరచుకోవద్దండి. ఎప్పుడు కూడా ఉబలాట పడుతూ ఉంటారు. ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా మనం ఆయనకి ఎప్పుడు కూడా ఎంత బాధ్యత అప్పగించామో ఆ బాధ్యత నెరవేర్చాలని చెప్పి ఆయన తపన పడుతూ ఉంటారు. అంటే మనం ఆయన కూడా అంతకు మించినటువంటి నమ్మకాన్ని, ఎఫెక్ట్స్ని అయితే పెట్టుకుంటామో బాబా పట్ల కూడా మనకు కనపరచాలని చెప్పి చాలా తపన పడిపోతూ ఉంటారు. ఇక మన యోగక్షేమాలన్నీ కూడా ప్రతినిత్యం కూడా చూసుకుంటూ ఉంటారు. మన యోగక్షేమాలే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఆయన గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవారు అంటే తండ్రి కానీ, తాత కానీ, లేదంటే అమ్మ కానీ మనమైతే ఏ విధంగా వారికి బయటపడే వెళ్తామో అలాగే బాబాగారికి కూడా మనం చెప్పుకొని వెళ్ళాలి. మన సాయి బంధువులు అందరూ కూడా తప్పకుండా ఇది గుర్తుంచుకోవాలి. మనకు ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు బాబా చరిత్రను చేతిలో పట్టుకొని మన సమస్యని అంటే మన మనసులో బాబాకి చెప్పుకొని ఆ పరిష్కారం చూపించు బాబా అని చెప్పి ఒకసారి అడిగి ఆ పుస్తకాన్ని తెరిచి చూడండి. తప్పకుండా అయితే చాలా అంటే చాలా నమ్మకంగా మన సమస్యకు పరిష్కారాన్ని ఆయన చూపిస్తాడనమాట. అలాగే ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఆయన చిత్రపటం ముందు కానీ, అంటే పటం ముందు కానీ, లేదంటే ఆయన రూపం ముందు కానీ మనం కాసేపు అలా నిలబడితే చాలు, మనకు తప్పకుండా పరిష్కార మార్గాన్ని అందించే తీరుతాడు. మనసులో ఉన్నటువంటి భావం కానీ ఏదైనా కానీ మనకు చూపించే దిశగా ఉంటారు. ఎందుకంటే మనకు నిజంగా సర్వాంతర్యామి అనే పదానికి ఆయన ఆదర్శంగా నిలబడడానికి బాబాగారు చూపించేటువంటి లీలలు కానీ, అద్భుతాలు కానీ ఇప్పటికే మన ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటాయండి. ఎంతోమంది వారిని పొందే ఉంటారు. ఎందుకంటే ప్రతి సాయి భక్తుడికి, ప్రతి సాయి భక్తురాలకి ఆయన చేసినటువంటి లీలలు కానీ, ఆయన చేసినటువంటి చమత్కారాలు కానీ, ఆయన చేసినటువంటి మంచి మంచి పనులు కానీ, మనకు చూపించినటువంటి ఏదైనా కానీ, సంతోషాలు కానీ, బాధలు కానీ, ఏదైనా కానీ ఆయన మనల్ని గట్టెక్కిస్తారని, బాధల నుండి ఇంకా సంతోషాలను చూపిస్తారని ఎప్పుడు కూడా తెలుసు. అద్భుతాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాయి. ఇంకా అంటే ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు అయ్యో నాకు వెంటనే అవ్వలేదని అనుకోకండి, నిరాశ చెందకండి. అలాగే బాబా పట్ల అసహనాన్ని ఎప్పుడు కూడా పొందకండి. ఎందుకంటే మనకు ఈరోజు కాకపోయినా, లేదంటే 2 నెలల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఏ రోజైనా కాకపోయినా ఏ రోజైనా బాబా నాకు మంచి చేస్తాడనే ధైర్యంతోనే ఎప్పుడు కూడా ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా బాబాగారికి చెప్పుకుంటూ ఉంటాం కదా. ప్రతి సమస్యను చెప్పుకుంటూ ఉంటాం, ప్రతి బాధను చెప్పుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఆశతోనే బ్రతకాలండి. ఆ ఆశ లేనిదే మానవుడు అసలు బ్రతకలేడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున మా జీవితం బాగుంటుంది అనే నమ్మకంతో మాత్రమే జీవించాలి. అప్పుడే కదా మనం ధైర్యంగా ఉండగలుగుతాము. రేపన్నది ఈ రోజున ఎప్పుడు కూడా మనం రేపేం జరుగుతుంది అని ఆలోచించి మానసికంగా బాధపడే బదులు ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ రోజును సంతోషంగా గడపాలి. ఈ రోజును మనం ఎప్పుడు కూడా టెన్షన్కి గురి కాకుండా మన సమస్యలు ఎలాగో ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉన్న సమస్యలే, ఆ సమస్యల నుండి బయటపడడం కోసమే కదా ఇలాంటి మంచి మంచి సందేశాలను బాబాగారు అందిస్తున్నట్లుగా మీకోసం నేను ఎన్నో సందేశాలను, అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితుల ఆధారంగా మంచి సందేశాలను బాబానే వచ్చి స్వయంగా మనకు తెలియపరుస్తున్నారని
ధైర్యం చేత ఎలా ఉంటుందా అనే విధంగా మన ఊహకు అంటే మనకు ఏ విధంగా ఊహకు తెచ్చుకొని ఇలా వింటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని అందించినట్లుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో సందేశాలను మీకు బాబా రూపంలో అందించాను. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా మీ మనసును కష్టపెట్టుకోకుండా సంతోషంగా మీకు వచ్చినటువంటి సందేశాన్ని స్వీకరించి మీరందరూ కూడా చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారని బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.